టిఫిన్స్ కోసం ముందు రోజు నుంచే ప్రిపేర్ చేసే పని లేకుండా అప్పటికప్పుడు హెల్తీగా ప్రిపేర్ చేసుకుని మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫెస్టివల్స్ టైంలో పిల్లలు ఎక్కువసేపు ఆకలికి ఉండలేరు కదా, మనం కూడా ఫెస్టివల్ రెసిపీస్తో పాటుగా టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా టైం మేనేజ్ చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా కుక్కర్లోకి 1 కప్పు పచ్చ పెసర్లు తీసుకోండి. పెసర్లు చక్కగా నీట్గా కడిగేసి వీలైతే ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. మీకు టైం లేకపోతే నానబెట్టకపోయినా పర్వాలేదు. చక్కగా అంతా కూడా ఇలా 1కి 2 సార్లు కడిగేసి ఇందులోకి మనం పెసర్లు తీసుకున్న అదే కప్పుతోటి 2 కప్పుల వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి 4కి సరిపోతుందండి. అలాగే మనం మెజర్ చేసుకున్న అదే కప్పుతోటి 9 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి. పెసర్లు ఉడకటానికి, రవ్వ ఉడకటానికి కొంచెం ఎక్కువ నీళ్ళే పడతాయి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 స్పూన్ అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకుని 2 విజిల్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో, 4 విజిల్స్ వచ్చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రవ్వ కదా, హై ఫ్లేమ్లో పెట్టారంటే చాలా త్వరగా మాడిపోతుంది. అలాగే ఫెస్టివల్స్ టైంలో మనం వెల్లుల్లిపాయలు తినాం కదా, సో అలాంటప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే అవి 2 స్కిప్ చేసి కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గోధుమ రవ్వతో కుక్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా అడుగు పట్టేస్తుందండి. సో స్మెల్ అనేది గమనించుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కిచిడీ కన్సిస్టెన్సీలోకి వచ్చేట్టు కుక్ చేసుకుని తీసుకోవాలి. మీకు ఈ కన్సిస్టెన్సీ రాలేదనుకోండి, కుక్కర్ మూత తీసిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని కూడా కుక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇందులోకి 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల టేస్ట్ అనేది ఈ కిచిడీలో చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు పూజ చేసుకునే రోజుల్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే వెల్లుల్లిని స్కిప్ చేసి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలా చక్కగా అంతా కూడా ఒకసారి కలిపేసుకుని దీనికి పోపు పెట్టేసుకుంటే మనకి సింపుల్గా కిచిడీ అనేది రెడీ అయిపోతుంది. దీనికి పోపు కూడా మనం రెగ్యులర్గా వేసుకునేలాగా నూనెతో కాకుండా నెయ్యితో వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం కడాయిలోకి ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, మీ కారానికి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఫైనలీ కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు చక్కగా వేగిపోయిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి డైరెక్ట్గా కిచిడీలో కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఫెస్టివల్స్ టైంలో మనకి ఇంట్లో పిండి వంటలతో పాటుగా టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ తిన్నాక పిల్లలు చాలా వరకు కూడా ఆకలి అవుతుందని మారం చేయరు. చక్కగా ఇలా పోపు అంతా కూడా కిచిడీలో మిక్స్ అయ్యేట్టు బాగా కలిపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా కిచిడీ రెడీ. కిచిడీ ఎప్పుడూ కూడా వేడిగానే తీసుకోవాలండి. చల్లారిపోయిందంటే మనందరికీ తెలిసిందే కాస్త గట్టిగా అయిపోతుంది. ఈ కిచిడీ కూడా ఆరిపోయిందంటే గట్టిగా అయిపోతుంది. సో వేడి మీదే తినేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.